ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 గంటల పాటు వాన దంచి కొట్టడంతో 17 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, కాలనీలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఇంకా వర్షానికి సంబంధించిన ముప్పు పోలేదు. మరి కాసేపట్లో కొంత ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని చెప్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు మరొక 3 గంటల పాటు భారీ వర్షం ఉందని చెప్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు అటు జిల్లా అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. చూడొచ్చు, మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చాందా బెల్లూరి వాగు వద్ద ఉన్నాం. గత 10 సంవత్సరాల తర్వాత ఇంత ఉధృతంగా ఈ వాగు ప్రవహిస్తుంది. మత్తడి వాగుకి కనెక్ట్గా ఉంటుంది ఈ వాగు. సో 5 గేట్లు ఎత్తి దిగువకు దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సో మహారాష్ట్ర వైపు కూడా కనెక్టివిటీ ఉంది. ఈ చాలా గ్రామాలకు ఆదిలాబాద్ సంబంధించి ఈ వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. గ్రామాలకి కనెక్టివిటీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తెగిపోయిన సిచ్యువేషన్ ఉంది. బెల్లూరి అయ్యప్ప ఆలయంలో చూడవచ్చు, పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయింది వరద ఉధృతికి. సో ప్రస్తుతం మనతో ఆదిలాబాద్ రూరల్ సిఐ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది పరిస్థితి రూరల్ ఏరియా గ్రామాల్లో? మనం ఈ వాగుకు సరౌండింగ్ కావచ్చు, మిగతా వాగుల్లో రూట్ క్లియర్ కావడం కానీ, ఇంకా ఇళ్లలో నీళ్లు పోవడం కానీ ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఈరోజు కురిసిన భారీ వర్షాలకి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగినాయి. అలాగే వాగులు అన్నీ కూడా బాగా పొంగి ప్రవహిస్తుండటంతో ఈ లో లెవెల్ క్యాజువల్ బాగా నీళ్ళన్నీ పైకి వస్తున్నాయి. అలాగే మనకి వడ్డాడి ప్రాజెక్టు, మత్తడి వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 5 గేట్లు ఎత్తడంతో చాందా వాగు కూడా బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మత్తడి వాగు ప్రాజెక్టు కింద గ్రామాలు ఏవైతే ఉన్నాయో వడ్డాడి, మనకి భీంసరి, పొచ్చెర, తర్వాత చాందా, ఈ గ్రామ ప్రజలు ఇంకా కింద జైనత్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి. ఎందుకంటే పైన ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ గేట్లు ఇప్పుడే బంద్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో, తర్వాత పాత ఇళ్లలో ఉండేవాళ్ళు, పురాతన ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి ఏదైనా హైట్ ప్రదేశానికి వెళ్తే సేఫ్టీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ చాందా బ్రిడ్జ్ కూడా చాలా వాటర్ ఫ్లో బాగున్నది. ఇప్పటివరకైతే ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇంకా వర్షం భారీగా పడే అవకాశం ఉందని చెప్తున్నారు రాత్రి వరకు కూడా. ఎట్లా ఉంది DDR బృందాలు కానీ, ఇంకా మిగతా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామాల్లో ఈ డప్పు చాటింపులు కానీ ముందస్తుగా వరకు అలర్ట్ చేయడం కానీ ఎట్లా ఉంది సార్? ఇంకా వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ IPS గారు మాకు ప్రతి నిమిషం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎప్పుడు ఏం చేయాలి, తర్వాత ఫోర్స్ని ఎట్లా డిప్లాయ్ చేయాలనేది మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రజలను కోరేది ఏంటంటే, ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకుండా ఉండొద్దు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటి ఉధృతిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో వర్షానికి జనాలు బాగా మంది బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా బయటకు రావద్దని చెప్పి చెప్తున్నారు. సో దీనికి చూడొచ్చు, ఈ ఉధృతి చాలా ఫ్లడ్ అనేది భయంకరంగా ఉంది. చెట్లు కాదు, పూర్తిగా చుట్టుపక్కల ఉన్న మట్టి కూడా అంతా కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, పూర్తిగా ఒక రోడ్డు లెవెల్కి పైగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కనుచూపు మేరలు ఎక్కడ చూసినా కూడా ఒక చిన్నపాటి వాగు ఇది, అయినా కూడా 2 ఎడ్జెస్ ఫుల్లుగా ప్రవహిస్తుంది. కింద దిగువన చాందా విలేజ్, బెల్లూరి, దాంతోపాటు జైనత్ మండలానికి సంబంధించిన చాలా గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇది ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పంటలు కూడా చాలా నష్టపోయారని చెప్పి చెప్తున్నారు. సోయా కావచ్చు, పత్తి పంటలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చెట్లు పెరిగిన పరిస్థితుల్లో ఈ ఒక్కసారిగా 3 గంటల పాటు కురిసిన భారీ వర్షం అనేది తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. కానీ వర్షానికి సంబంధించి మాత్రం ఆ 3 గంటలు ఆ 17 సెంటీమీటర్ల వర్షం అనేది చాలా బీభత్సాన్ని సృష్టించింది. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాలకి, కొమరంభీం జిల్లాకి పూర్తిగా కనెక్టివిటీ తెగిపోయింది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన హైవే రోడ్స్ కావచ్చు, స్టేట్ రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి. రోడ్లపైన చెట్లు కూలిపోయి ఉన్నాయి. చిక్మన్ వాగు ప్రాజెక్టుతో పాటు దాన్ని వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల కూడా ఇటు ఇచ్చోడ కావచ్చు, సిరికొండ చాలా గ్రామాల్లో ఇంకా ఇండ్లన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. దాంతోపాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నీళ్ళు వచ్చాయి. ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న కొన్ని కాలనీలో కార్లన్నీ కూడా నీళ్ళలో తేలిన సిచ్యువేషన్ చూసాం. గతంలో లేదు ఈ పరిస్థితి. సో ఒక్కసారిగా సడన్గా
ఇంత పెద్ద వర్షం కురవడం వల్ల జనాలు కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. సో రాబోయే మరికొన్ని గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, ఇంకా భారీ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో జనాలు ఎవరు బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.